పబ్లిక్ రాలేకపోతున్నారు. ఖబర్దార్ మళ్ళీ అంటే ఇట్లాంటి చిల్లర నాయకులు వాడవడో వీడవడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. హనుమంతన్న విషయంలో ఎవ్వరు మాట్లాడినా ఆయనలాగా ప్రజాసేవ చేయండి, ఆయనలాగా పబ్లిక్ లో ఉండండి 24 గంటలు. ఈ కంటోన్మెంట్ మరి ఆయన క్రిషాంక్ అంటే ఆయనే, మరి ఆయన ఎప్పుడు చూడలే పేరు ఆర్టిస్ట్ అంటారు. ఆయన పైసలు ఇస్తే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడాడు. మరి కేటీఆర్ అట్లా పోషిస్తుండు. ఆయన అంటున్నాడు రా అంటున్నాడు. హనుమంతన దగ్గర ఎన్నిసార్లు వచ్చి ఎన్ని పనులు నువ్వు తీసుకున్నావు. ఈ రోజు స్పాట్ చెప్తా రా, నేను తీసుకొని వస్తా, టైం ఇచ్చి జనాలు అంటున్నావు. హనుమంతన్న దగ్గర టైం అవసరం లేదు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు. ఆయన ఎప్పుడు పబ్లిక్ లో ఉంటాడు. వందల వేల మంది ఆయన కోసం వస్తారు. నువ్వు జమ చేసుకోవాలి, నువ్వు చెప్పుకొని పిలుచుకోవాలి, అందరికి ఫోన్లు చేసి ఇట్లా మాట్లాడదాం హనుమంతన్న. ఆయనకు అవసరం, ఆయన ఒక్కటి సింగల్ వెళ్తే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఒక్కడే వెళ్తాడు, రోడ్డు మీదకి వస్తాడు. వందల మంది వేల మంది ఆయన సైన్యం ఆయన వెంబడి అట్టమిరి తయారైపోతుంది. అలాంటి ఆయన పట్టుకొని పనికిరానోడు పనికొచ్చినోడు ఆయన దగ్గర వచ్చి జోకి ఆయన కాళ్ళు మొక్కి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు. ఎవరికైనా మేము హెచ్చరిస్తున్నాం. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతి ఒక్క టిఆర్ఎస్ నాయకునికి, చిల్లరగాన్లకు, ఆ సోషల్ మీడియా మాట్లాడే చిల్లరగాన్లు అందరికి చెప్తున్నాం, హనుమంతన్న విషయంలో ఎవ్వరికి మాట్లాడే అర్హత లేదు. ఆయన ఒక్కడే ప్రజానాయకుడు. ఆయన ఏది మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడతాడు, ఆలోచించి చేస్తాడు. కాబట్టి చిల్లర మాటలు ఈ రోజు నుండి సోషల్ మీడియాలో కానీ వేరే దగ్గర మాట్లాడిన టిఆర్ఎస్ నాయకులకు కుక్క కాటు చెప్పు దెబ్బలేక మేమందరం సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ తరఫున జై హనుమంతన్న.